అండి గుడ్ మార్నింగ్. టీఆర్ కాఫీ తాగేసిరా? ఎర్లీ మార్నింగ్ అయితే క్లైమేట్ ఇలా ఉంది. కొంచెం నా వాయిస్ జలుబైంది, ఇబ్బందిగా ఉంటే స్కిప్ చేసేయండి. మంచిగా ఉందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది క్లైమేట్ అయితే. ఇట్లాంటి క్లైమేట్ అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా ఇట్లాంటి వెదర్ ఉన్నప్పుడు నేచర్కి దగ్గరలో అంటే నేచర్ ఉన్న దగ్గర, పొలాలు ఉన్న దగ్గర ఉంటే ఇంకా బాగుంటుంది. ఇంకా వండుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుంది. నాకు పొలంలో వంట చేయాలి అని, వీడియో చేయాలని ఉంది. చూడాలి ఏమవుతుందో. కరెంటు పోతుంది వస్తుంది, కరెంటు పోతుంది వస్తుంది. రోజు పవర్తో పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ అయితే ఇల్లంతా చీకటిగా అయిపోయింది. అక్కడ మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే ఇట్లా చీకటి ఉండకపోతుండే. ఇవి అపార్ట్మెంట్స్ కాబట్టి ఇంకా ఇట్లా చీకటి అయిపోయింది. ఇంకా నేనైతే మా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసి అన్నం అయితే ఉడుకుతుంది. పిల్లలైతే ఇడ్లీ పిండి ఉంది కానీ పిల్లలు ఇది బ్రెడ్ టోస్ట్ లాగా చేసి పెట్టు మమ్మీ, గీలో వేయించంటే ఇంకా సరే అని వేయిస్తున్నాను. లెంతీ బ్లాగ్స్ తీద్దామని అనుకుంటున్నాను, కాకపోతే వైఫై కనెక్షన్ ఇంకా తీసుకోలేదు. కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట మా ఏరియా సైడ్, అందుకే తీసుకోలేదు. అప్లోడ్ అవ్వవు అనమాట, చాలా ప్రాబ్లం అవుతుంది షార్ట్ వీడియో అప్లోడ్ అవ్వడానికి. అందుకోసం లాంగ్ వీడియోస్ షేర్ చేస్తలేను. అట్లనే ఇంకా హోమ్ టూర్ కూడా చేయట్లేదు. వైఫై కనెక్షన్ తీసుకున్న తర్వాత చేద్దామని అనుకుంటున్నా ఆ వీడియో హోమ్ టూర్ది. ఇంకా పవర్ వచ్చిన తర్వాత చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇంకా నైట్ అన్నం ఉందన్నమాట, ఇంకా అది పులిహోర చేద్దాము, లేదంటే అది ఈ చలికి చల్లగా ఉంది కదా వాతావరణం, తినాలనిపించట్లేదు. పులిహోర అయితే కొంచెం సాంబార్ చేస్తున్నాను కాబట్టి తినేయచ్చు అని చెప్పి పులిహోర చేసి పెట్టేశాను. కొంచెం పులిహోర పిల్లలకి పెట్టేశాను బాక్స్లో. నైట్ది పొట్లకాయ కర్రీ ఉంది. ఇంకా బాక్స్ అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసి హాట్ బాక్స్లో పెట్టేశాను. సాంబార్ ఇడ్లీ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. ఇంకా ఎంత నీట్గా చేద్దామన్నా ఒక్కొక్కసారి ఇట్లా స్టవ్ మీద అంతా పడుతుంది. ఇంక ఈరోజు అయితే పొద్దున్నే పని ఒడగట్టుకున్నా అనమాట, మొత్తం కంప్లీట్ చేసేసుకున్నా. బుట్ట చూడండి, ఈ బుట్ట చూస్తే ఇట్లనే అనిపిస్తుంది కానీ చాలా గిన్నెలు పడతాయి దీంట్లో. ఇదండి ఈరోజు మినీ బ్లాగ్.